నేటి ధ్యానాంశం కొరకే యెషయా ప్రవచన గ్రంథం 33వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం 33:22లో యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనల్ని రక్షించును. ప్రేమ నమ్మకము గల తండ్రి, కలిగిన సంపద వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మాకు న్యాయాధిపతిగా ఎంతవరకు ఉన్నారు, మమ్మల్ని పరిపాలించే శాసనకర్తగా ఉన్నారు, మా ముందు నడిచే రాజుగా మీరు ఉన్నారు నాయన. మరి ఇందులో మమ్మల్ని మీరు రక్షించారు. రక్షకుడిగా మీరు చేస్తున్న కార్యాలు, చేయబోతున్న మేలు బట్టి మీకు మహిమ చెల్లిస్తూ నాయన ప్రభా, మరి ఈ దినము ప్రభు ఏ విధంగా మీరు మాతో మాట్లాడనే ఉన్నారు, వినుబుద్ధిని కలిగించండి. నీ మాట మా హృదయాలను తాకునుగాక, నీ మాట మా జీవితాన్ని మార్చునుగాక అని ప్రార్థిస్తూ, నీ నామస్మరణం చేస్తూ, నీ పాదములకి దోగుతూ నాయన మీ దాసుడిగా నీకు అప్పగించుకుంటుగా మందర ఏకాత్మను దయచేయండి, వినుబుద్ధిని కలిగించండి నాయన ప్రభా. మీరే ప్రకటించేవారుగా, గ్రహింపచేయవారుగా, ఒప్పింపచేయవారుగా, పరిశుద్ధాత్మ మీరే క్రియకార్యము జరిగించి మేలు చేసి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని, అందరిపై ఏకాత్మను దయచేయమని, సమస్త నిద్రాత్మను బంధిస్తున్నాం. శ్రద్ధగల హృదయాలతో మీరు మా మాటలు శ్రద్ధగా దీవించబడే కృపనిమ్మని యేసు నామములో పొందుచున్నాము తండ్రి. అందరూ గట్టిగా దేవుడికి స్తోత్రం చెబుదామండి. పక్క వారి షేక్ దేవుడు మనతో మాట్లాడుతున్న షేకిడి సంతోషంగా చిరునవ్వు ఉండాలి, నలిపోయేద్దు. దేవుడు మనల్ని దీవించును గాక, ప్రభు మనతో మాట్లాడును గాక. దేవునికి స్తోత్రం. ఈ 4వ మాసం యొక్క మొదటి పునరుత్థానం ఇది. ఈరోజు ప్రభు బల్ల జరిగింది, ఆది జరుగుతుంది. అలాగే రేపు ఆదివారం మంటల ఆదివారం కాబట్టి ఆ రోజు నుంచి అందరికీ ఉపవాసాలు ప్రారంభమవుతున్నాయి. ఉపవాసం ఉండొచ్చు, ఉపవాసం లేకపోయినా ప్రార్థనలో మాత్రం ఖచ్చితంగా ఉదయం సాయంకాలం మీరు పాలు పొందండి. అలాగే 20వ తారీఖు ఈస్టర్ పండుగ, ఆ రోజు 8ంటికి పెట్టాం ఆరాధన, 9 గంటలు పెడతాం ఎప్పుడంతే. కాబట్టి మరి వంటలు అయి ఉంటాయి కాబట్టి దాని విషయంలో కూడా మరి ఫ్యామిలీకి 3000 అని అనుకున్నాం. అది ప్రకాష్ గారు చెప్తారు, మరి ఆయన రాలేదు, కంపెనీకి వెళ్ళినట్టున్నారు. కాబట్టి ఆ విషయంలో మీరు సహకరించండి, పాలు పొందండి ఖచ్చితంగా. మరి దేవుడి కార్యం మనం ఇచ్చే డబ్బును బట్టి ఏమి జరగదు. దాంతో పాటుగా ఒకటే ప్రార్థన, మన సంఘం చిన్నది, మనం చేసే కార్యక్రమాలు పెద్ద. దేవుడి స్తోత్రం. ఏదేమైనా సరే ఖచ్చితంగా వందలాది మంది వస్తారు. వారందరూ చక్కటి వర్తమానం కానీ ఇంకొక మాట కూడా చెప్తాను. ఒకసారి నా ఉంచుకోండి, అందరూ ఇలాగా ఒక మాట చెప్పినట్టు చెవి కూడా ఇటు పంపండి ఒకసారి. దేవుడి స్తోత్రం. కొంచెం మంచి కాలంలో కొంచెం వ్యతిరేకత ఎక్కువైంది. పయ్యవ కొంచెం బాగా మధ్యాహ్నం ప్రార్థన చేస్తాం. మన సౌదీ గారు మేము ఉన్న లేకపోయినా ఇంకా కొంతమంది వస్తూ ఉంటారు. అంటే ఉదయం వస్తారంటే మధ్యాహ్నం ఇల్లు వస్తారు. కొంచెం ప్రార్థన చేస్తామంటే మరి కొంచెం శబ్దం ఎక్కువైపోతుంది. ఇంకే దూరం ఏ శబ్దాలు రావట్లేదు మేడం. దేవుడి స్తోత్రం. ఆవునంటే కలిపోము, దృష్టిలా కలిపి చేస్తున్నాడు. అలాగే కొన్ని ప్రతికూలతలు ఏర్పడుతున్నాయి ప్రార్థన విషయంలో, తెల్లగడ్డలు కానీ మధ్యాహ్నం కానీ. కానీ ప్రార్థన ఆగదు. దేవుడి స్తోత్రం. ప్రతికూలతలు ఉంటేనే ప్రభు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మీరు కొంచెం ఈ సరౌండింగ్ కోసం కూడా బాగా ప్రార్థన చేయండి. వేస్ట్ విషయంలో కూడా బయట ఎండ్ అయ్యారు. ఎందుకంటే ఇక్కడే భోజనం, ఇక్కడే అన్ని కుదరదు. కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి ఇక్కడ కాలనీలో కూడా చాలామంది పిలవాలనుకుంటున్నాం. పిలిస్తే వీరు వస్తారు, వాక్యం వింటారు అన్న వారిని కూడా పిలవాలనుకుంటున్నాం. ఈ కార్యక్రమం దేవుడు మహిమగా జరగాలి. ఎందుకంటే క్రిస్మస్ మనం ఎలాగ చేయట్లేదు, ప్రభు ఇచ్చిన ఆజ్ఞను బట్టి కనీసం ఈస్టర్ ద్వారా అయినా సరే ఆయన పునరుత్థానాన్ని ప్రపంచానికి మన కాలనీ తెలియజేయదు గాక. దీని విషయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా. ఏంటి హలో 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 నేను కొత్త పెట్టి సండే స్కూల్ పెట్టదు మీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుడి మాటలు ప్రకటనలో ఈ ప్రార్థనాంశం మీ మనసులో దేవుడు దాచును గాక. మంచిది. ధ్యానాంశం కొరకే యెషయా ప్రవచనం 33:22 ఆయన అంటున్నాడు, యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను దేవుడి మాటను దీవించును గాక. నేను మొత్తం ఉపోద్ఘాతం చెప్పను, 10 నిమిషాలు 11 గంటలో ముగించేస్తాను. దేవుడు మనం దీవించును గాక. గమనించండి, ఇక్కడ యెహోవా మన యొక్క ఎవరంటే యెహోవా నాకు న్యాయాధిపతిగా లేడండి, నాకు చాలా అన్యాయం జరిగింది పాస్టర్ గారు అంటే ఎవరంటే చేయలేకుండా దయచేసి నీకోసం ప్రత్యేక ప్రార్థన చేద్దాం. ఎవరు లేరా? నిజంగా దేవుడే భూలోక న్యాయాధిపతి, మనకు కూడా న్యాయాధిపతి. దేవుడి స్తోత్రం. దేవుడే మన న్యాయాధిపతి. హల్లెలూయా. ఈ రోజున మనం ఎలా ఉన్నా సరే కొన్ని విషయాలు మనం తూకానికి రాకపోయినా, పాకానికి రాకపోయినా ప్రభువే మనం ఏం చేస్తారండి,
చక్కగా మనల్ని మన వల్ల కాదు ఆ విషయాన్ని డీల్ చేయండి, మన వల్ల కాదు తలదూర్చాం తల చేసుకోవడం, అయినా సరే ఖచ్చితంగా ఏమండి దేవుడు మన పక్షంగా ఏమండి న్యాయం జరిగిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. నిజంగా భూలోక న్యాయాధిపతి లేకపోతే అసలు ఇప్పుడు ఈ భూమి మీద మనం ఉండకపోదేమో. మన విరోధి అపవాది ఎన్నో ఫిర్యాదులు చేస్తూ ఉన్నాడు, ఏర్పరచుకున్న వారిని సైతం మోసపరచడానికి. కాబట్టి యెహోవా మనకు న్యాయాధిపతిగా ఉన్నందుకు ఆయనకు మహిమ కలుగును గాక. దేవుడే మన న్యాయాధిపతిగా లేకపోతే, దేవుడే మనకు తీర్పు తీర్చేవాడిగా లేకపోతే మనం ఈ రోజు వరకు సంతోషంగా ఉండేవాళ్ళం అండి? నేను మెల్లగా మాట్లాడుతున్నారు, ఉండేవారు కాదు. దేవుడి స్తోత్రం. దేవుడు మన న్యాయాధిపతిగా ఉన్నాడు కాబట్టి ఈ సాతాను సింహాసన స్థలం మనం ఏం చేయగలుగుతున్నామండి? కాపాడుకోగలుగుతున్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన తెలివి, మన చదువు, మన జ్ఞానం, మన టెక్నాలజీ మన కాదు. ఏమండి దేవుడు మన పక్షంగా ఉన్నాడు, మన పక్షంగా మనలో ఉన్నాడని మన చుట్టూ వారికి దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం దేవుడు ఈ బతుకుతున్నాం. కారణం ఏంటంటే ఆయన మనకు న్యాయాధిపతిగా నిలబడుతున్నాడు. దేవుడి స్తోత్రం. తర్వాత రెండోది ఏంటంటే యెహోవా మన యొక్క శాసనము. నిజంగా ఆయన మాటే శాసనం, ఆయన వాక్య శాసనం. దేవుడి స్తోత్రం. ఆయన వాక్యం మనల్ని ఏం చేస్తుందండి? శాసనం అంటే ఏంటంటే మనల్ని, శాసనం అంటే అర్థం ఏంటి? రూలింగ్, ఏలుబడి చేస్తుంది. దేవుడి స్తోత్రం. ఈ రోజున ఆయనే మనకు శాసనకర్తగా ఉండి ఆయన వాక్యం ద్వారా మనం ఏం చేస్తున్నాడండి? శాసిస్తున్నాడు, మనల్ని ఆయన అధికారంగా తీసుకుంటున్నాడు, ఆయన రెక్కల కింద నడిపిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనకి శాసనకర్తగా ఉండి ఏమంటే ఏం చేయాలో ఏం చేయకూడదో అన్నీ కూడా ఆయన గౌరవం చేసేసి ఖచ్చితంగా మనల్ని క్షేమకరంగా మనల్ని ఏమండి నడిపిస్తున్నాడు. ఏంటి ఎక్కడో ఉన్నాయి ఈ మూడులని ఇక్కడ రెండోసారి. దేవుని స్తోత్రం. చేతుల దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రభువే మనం చక్కగా ఏం చేస్తున్నాడండి? నడిపిస్తున్నాడు. న్యాయాధిపతిగా ఉన్నాడు. రెండోది శాసనకర్తగా ఉండి మన మీద ఆయన అధికారిగా ఉండి మన త్రోవలను సరళ చేస్తూ, మన దేహమును కాదు ఎముకలు సత్తునిస్తూ, మన గాలిలోంచి కొత్త ద్రాక్ష రసాన్ని పొంగి పొరలి పైకి ప్రవహించేలా చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన మన శాసనకర్త కాబట్టి మనకు ముందుగా వెళుతూ మెట్టగా ఉన్న స్థలాలు ఏం చేస్తున్నాడండి? సరళ చేస్తున్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మూడోదిగా ఇంకా మనకి ఎలా ఉన్నాడంటే యెహోవా మన రాజుగా ఉన్నాడు. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చెబుతా. ఈ రాజు ఎవరండి? మన ప్రభు అయిన ఈ రాజు మనకు చాలా అవసరం. ఈ రాజు లేకపోతే అసలు మనం బతకనే. ఈ సంఘం అనే ఈ యొక్క సైన్యానికి, ఈ సంఘం అనే ఈ సైన్యానికి రాజు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే రాజు. ఇక్కడ ఎవరు? యేసుక్రీస్తే రాజు, సంఘమే ఆయన సైన్యం, మనందరూ ఆయన బిడ్డలు. దేవునికి స్తోత్రం. మనందరం బిడ్డలు కదా, ఆయన సైనికులు. దేవునికి స్తోత్రం. ఏ సైనికులు? మన జన సైనికులు కాదు, యేసే సైనికులు. దేవునికి స్తోత్రం. జనానికి మన సైనికులుగా ఉండకూడదు, మనుషులకి మన సైనికులుగా ఉండకూడదు, దైవ సైనికులుగా ఉంటుంది కాక. అందరూ చేతులు దేవునికి స్తోత్రం చెబుతారా? నేను దైవ సైనికుడిని. ఒకసారి గట్టిగా చెప్పండి. మన రాజు మన ప్రభు అయిన సంఘమైన సైన్యం. ఒకసారి సంఘం అనే సైన్యంలో ఏమండి దైవ సైనికుడిగా, సైనికురాలుగా ఏమండి మనకి ఆయనే రాజుగా ఉంటున్నాడు. రాజు ఏం చేస్తాడు? తన సైన్యానికి ఏం చేస్తాడు? ఆయన తన సైన్యానికి ముందు నడుచున్న రాజు ఎవరంటే మన ప్రభు అయినా. ఆయన రాజుగా మనల్ని ముందు నడిపిస్తామంటే వెనకాల నడుస్తున్నాం. ఇప్పుడు ఆయన నీడ మన మీద ఉంటుందా ఉండదా అండి? ఇంకేముంటాయి? ఆయన అడుగుజాడలు ఉంటాయి ఉండవా? కాబట్టి ఖచ్చితంగా ఆయన అడుగుజాడలు మనం నడుస్తూ ఆయన నీడలో మనం ఉండగలిగితే కనుక ఎటువంటి ప్రాబ్లం అయినా, ఎటువంటి ఏమని పోరాటాన్ని మనం చేజిక్కించి ముందుకే సాగుదుము గాక. కాబట్టి ఈ రాజు ఎవరు? ఈ రాజు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కొన్ని విషయాలు చూద్దాం. ఈ రాజు గురించి ప్రభు మనకి ఈ ఉదయకాలం మనతో ముచ్చటించును గాక. కాబట్టి యెహోవా మన, చెప్పండి ఎవరంటే మయ్య? చెప్పండి. దేవుడైన రాజు గట్టిగా చెప్పండి ఒకసారి. ఏంటంటే సాగుబారి స్వరం. మనం ఎవరు అసలానే? దేవుడే మా రాజు. నెక్స్ట్ మంత్ అంటారు కదా, చేద్దాం గట్టిగా చెప్పండి. దేవుడే మా రాజు అని ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్తలో ఈ రాజు చేసే పనులు ఏంటి, ఈ రాజు మీద వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అయితే ఈ రాజు ఏం చేస్తున్నాడు, మనం ఏ రాజులుగా ఉండాలి. ఇంత రాజులే ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. మామూలు రాజులు కాదు, మనం ఎవరంటండి? రాజు పిల్లలం. దేవునికి స్తోత్రం.
ఆయన రాకడికి మనందరం కూడా సిద్ధపెడుతున్నాం. కాబట్టి ఇవి ఏ దినాలు అనేవి? రాకడి దినాలు. యోహాను గారు మొదటి వాక్యం స్టార్ట్ చేసిన టచ్ అని పడగొట్టలేదు. యేసు ప్రభు గారు మనం మొదటి వాక్యం చెప్పిన కొత్తలో కొంచెం స్వస్థం ఉంటే జనం పోగొడతారని చెప్పేసి ఖచ్చితంగా చెప్పడం మీద వేయలేదు. యోహాను ప్రభు వాక్య ప్రారంభం చేసిన, యేసు ప్రభు వారు వాక్యం ప్రారంభం చేసిన ఏంటండి? పరలోక రాజ్యము చెప్పాలి, సమీపించుతున్నది, కాలము సంపూర్ణమైనది, మారు మనసు పొందండి. దేవునికి స్తోత్రం. ఈ మారు మనసు బాధ తగ్గిపోయి ఏమండి రకరకాలు ఎక్కువైపోయి. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా మనం ఏమవ్వాలంటే ప్రభు రాకడకు వేళ అయిపోయిందనే సంగతి తెలుసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏమండి ప్రభు రాకడకు వేళ అయిందని ఏమండి మన సమయాలన్నీ కూడా తగ్గించుకుని ప్రభు కొరకు గడపడానికి మన సమయం వెచ్చించుదుము గాక. అయితే ఈ రాజు ఏం చేయబోతున్నాడు? ఈ రాజు మన రాజు కదా. ఈ రాజు మనం ఏం చేయబోతున్నాడు? ఈ రాజు గొప్పతనం ఏంటి? ఈ రాజుకి ఎవరు భయపడుతున్నారు? ఈ రాజు మాట్లాడితే ఎందుకు అంత రెవల్యూషన్ వస్తుందని చూసినట్లయితే చూడండి పిల్లరా, యోహాను సువార్తలో ఇక్కడ ఒక మంచి మాట ఉన్నది. 19వ అధ్యాయము. పిలాతు అప్పటికి రాజుగా ఉన్నాడు. పిలాతు ఉన్నాడు గవర్నర్గా. 19వ అధ్యాయంలో 8వ వాక్యం చదువుదామండి. నేను చదువుకుంటాను. అలా కోళ్ళపాలన గోల్డ్ కుదరకుంటానండి. ఒకరు చదవాలి కదా, ఎవరు చదవాలి దగ్గరగా. రాజు పిలాతు ఆ మాట విని కొంచెం మరీ ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి నీవెక్కడ నుండి వచ్చిందివని యేసుని అడిగాను. అయితే యేసు ఏ ఉత్తరము కూడా చాలండి. దేవునికి స్తోత్రం. పిలాతు యేసయ్యకి భయపడుతున్నాడు. పిలాతు యేసయ్యకి భయపడుతున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ పిలాతుకి టీచింగ్ అయిపోయింది. దేవుడు తన ఆత్మ ద్వారా భార్యకి కలవనిచ్చాడు. ఎవడోయ్ ఆ నీతి మంది జోలికి మాత్రం మీరు వెళ్ళొద్దు. ఆయన ఎవరనుకుంటున్నారు? రాజు. దేవుని స్తోత్రం. ఆయన రాజు, ఆయన జోలికి వెళ్ళకండి అన్నప్పుడు నిజంగా కానీ ప్రభుత్వంలో ఉన్నాడు కదండి, గవర్నమెంట్లో ఉన్నాడు కదండి. కాబట్టి యేసయ్యను విడిచిపెట్టమంటే బరబ్బా గ్యాంగ్ ఇబ్బంది పడుతున్నారు, పరిశీలన ఇబ్బంది పడుతున్నారు, యూదులు పట్టుబడుతున్నారు. ఎందుకంటే అక్కడ చూడండి ఎంత ప్రాబ్లంగా ఉందో పరిస్థితి. సేమ్ సిచ్యువేషన్ ఈరోజు మనకు కూడా నిలబడింది. ఇక్కడ నీవు ఎక్కడి నుండి వచ్చింది అని అడిగినప్పుడు ఏ ఒక మాట కూడా కనుక పిలాతు నాతో మాట్లాడవా, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదని, నిన్ను సిలువ వేయుటకు నాకు నువ్వు ఎరగవా అని ఆయనతో ఈ మాట కొంచెం యేసులో వింటావా వద్దా? యాక్చువల్గా భౌతికంగా ఫిజికల్గా కానీ ఏసీ విండవలేదండి. చెప్పబడి స్తోత్రం చేద్దామా? హలో జీసస్, నేను విడుదల చేస్తాను, నా చేతిలో ఉన్నాయి తాళాలు అనగానే ఓ పిల్లలు చేయవయ్యా, ఏదో చేసి కొంచెం 2 రౌండ్లు ఎక్కువ తిప్పి నన్ను బయట పడే తర్వాత నేను చూసుకుంటాను అన్నాడు ఆయన. అసలు ఏమని మనుషుల యొక్క అధికారానికి కానీ మనుషులు ఇచ్చే ఆకర్షణలు కానీ ఎక్కడా కూడా నా యేసయ్య ఎప్పుడు ఎక్కడా కూడా తల వంచలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని హీరో అయ్యారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన రాజులు రాజైనా ఎందుకంటే ఎవ్వరు ఎన్ని చెప్పినా సరే తండ్రి ఆజ్ఞకే భయపడ్డాడు, తండ్రి అధికారానికి లోబడ్డాడు, తండ్రి ఇవ్వబోయే దానికోసమే ఆశపడ్డాడు. దేవుని స్తోత్రం. కాబట్టి చక్కటి మాట. విడుదల పోయి ఉన్నప్పుడు ఆయన బెండ్ అయిపోలేదు కానీ 11వ వాక్యంలో ప్రభు అందుకు యేసు పైనుండి నీకు ఇవ్వబడిన ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువగా పాపము. ఈ మాటలు బట్టి పిలాతు ఆయన్ను విడుదల చేయుటకు యత్నం చేసిన కానీ యూదులు నీవిద్దరిని విడుదల చేసేదివా, కైసరునకు స్నేహితుడు కావు, తాను రాజుని చెప్పుకొని ప్రతి వాడును కైసరునకు విరోధంగా. అసంగతి ఇప్పుడైనా వేషాలు ఎక్కువ వేషాలు వేస్తే కైసరుతో వచ్చేంత దెబ్బ. కైసరికి ఏమైపోతుంది? విరోధం అయిపోతాం. ఏమండి నేను రాజునని చెప్పుకుని ప్రతి వాడు కూడా కైసరికి ఎవడంటండి? ఈరోజు చాలామంది ఏమండి ఈ కైసరికి ఈ పిలాతికి చాలా మంది ఏమైపోతున్నారంటే క్రైస్తవ సమాజం క్రైస్తవులు బీట్ అయిపోతున్నారు. బాబోయ్ ఇంకెందుకులే గొడవ, ఏదో మామూలు కూర్చోడు బతికేద్దాం, మన రాజు మాత్రం జీవులు మధ్యన పెట్టేద్దాం. దేవుడి స్తోత్రం. అక్కడ చూసుకునే అక్కడ చూస్తే ముందు ఇక్కడ లెక్కలు క్లియర్ అయ్యాక అక్కడ వెళ్తాం మనం. దేవుడి స్తోత్రం.
చనిపోయి వాళ్ళందరూ ఎలా ప్రభుత్వం గురించి అందరూ ఎలా వెళ్తున్నారు అనుకున్నారండి? అన్ని రకాల క్లియర్ చేసి కానీ పైకి వెళ్తున్నారు. దేవుని స్తోత్రం. వారిలో ఏ ఇబ్బందులు ఉన్నా, లోపాలు ఉన్నా, బలహీనతల ద్వారా ప్రభు ఏం చేస్తున్నారంటే వారిని ఎందుకు చనిపోయే సమయంలో ఎక్కువ బలహీనతలు పెడతారంటే వారు ఒక ఎంత గొప్ప దైవజనులైనా సరే, ఎంత గొప్ప విశ్వాసైనా సరే వారిని ఆ బలహీనతలో ఏం చేస్తానో, ఎంత గొప్ప వాళ్ళైనా ఆట సమయంలో ఏం చేస్తానో వారు మీ మరణాల్లో ఒప్పుకుంటాం బతికని. దేవునికి స్తోత్రం. అప్పుడు డాక్టర్ గారు పుట్టినప్పుడు డాక్టర్ గారు దగ్గర చూస్తాం, చావు టైంలో మాత్రం అంటే ఏం జనరల్ మాట తెలియదు, అబద్ధం మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఆపద వచ్చినప్పుడు డైలాగు, ఆపద డైలాగ్ లేకపోతే మన క్రైస్తవులం, దేవుడి బిడ్డలం, రాజుకు బిడ్డలం మనందరూ కూడా దేవుడికి స్తోత్రం కలిగిన కాక. కాబట్టి ప్రభులో 2 డైలాగులు లేవు, ఒకటే ఒకటే. ఈ రాజు మన ప్రభు. దేవుడికి స్తోత్రం. అవునా, విడుదల చేస్తావా? సరే సాయంకాలం లేదండి. అక్కడ చూడండి, ఏ శైలిలో మనం మన రాజు బట్టి మనం నేర్చుకోవాలి ఏంటంటే దేనికి వేటికి ఎక్కడ ఎవరికి వేసే ఏం కాలేదండి, బెండ్ అయిపోలేదు. చెప్పడం దేవుడికి స్తోత్రం లేదా? ఒకసారి ప్రభు నమ్మిన నీవు నేను ఎన్నిసార్లు బెండ్ అయ్యాము, వేటికి బెండ్ అయి వంగిపోయాము, దాసోహం అయిపోయాము. పర్లేదని ప్రభు ఈ విషయంలో క్షమిస్తాడని నువ్వు ఎంటర్ అయిపోయి సొంత పెత్తనాలు నీవు చేసేసేమో, క్షమాపణ అడుగుగాక. అందరికీ నచ్చలేదు ఈ మాట. మన ప్రభు చెప్పిన మాట అనేది ప్రభువుని బట్టి మనం నేర్చుకోవాల్సిన ఒక క్లిష్టమైన శ్రేష్టమైన విధానం ఇది. యేసయ్య ఎవరికి కూడా ఏం కాలేదండి. మరి నీవు నేను కొన్ని విషయాల్లో బంధువులు బెండ్ అయిపోయాం, స్నేహితులు బెండ్, డబ్బులు బెండ్ అయిపోయి, పరిస్థితులు బెండ్ అయిపోయి, కొన్ని విషయాల్లో బెండ్ అయిపోయాయేమో. బెండ్ అవ్వకపోతే ఓకే, వంగిపోతే కనుక వంగిపోయి కనుక ఏమండి వేరే వారి ఒళ్ళో పడిపోతే కనుక క్షమాపణ అడుగుగాక. ఎందుకంటే ప్రభు క్షమించడానికి ఎలా ఉన్నాడండి? సిద్ధముగా ఉన్నాడు. ఆయన ఎవరిని త్రోసి చేసేవాడు కాదు. లోబడిన ప్రజల దీనివల్ల ఏం చేస్తాడని ఆయన ప్రియ దేవుని కుమార్తె, నువ్వు ఏ విషయాల్లో బెండ్ అయిపోయావో, ఏ విషయాల్లో నీ స్వార్థం కోసం, నీ లాభం కోసం, నీ పేరు కోసం, నీ కీర్తి కోసం ఎక్కడ ఎప్పుడు ఎవరికి బెండ్ అయిపోయావో ప్రభు దగ్గర క్షమాపణ అడుగో. లేకపోతే కనుక ప్రభు తన బిడ్డని చెప్పుకోవడానికి అక్కడ ఆయన ఇష్టపడడు. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇక్కడ ఒప్పుకోకపోతే అక్కడ మనం ఒప్పుకుంటాడని ఆయన ఒప్పుకోడు. నెంబర్ 1 చూడండి, ఇక్కడ కిందకు వచ్చేస్తే పిలాతు చాలా పాపం ఆయన ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన తెలుసు ఆయన మంచి లక్షణాలు. కానీ చూడండి, ఈయన కనుక మనం ఏదైనా చేసామనుకోండి, మనం ఆడికి స్నేహితులు అయిపోతాం. సరే, ఎలా ఉన్నాయి చిక్కుముళ్ళని కూడా దేవుని స్తోత్రం. కానీ రాజు మన చిక్కుముళ్ళని విప్పును కాక. ఏమండి, మనం ప్రభు కోసం నిలబడితే కనుక దావీదు అంటాడు, ఇహ మనుషుల చేతిలో దేవుని చేతిలో పడితే మనం విడిపించబడతాం, కానీ మనుషుల చేతిలో పడితే మాత్రం మనుషుల చేతిలో పట్టడం కంటే దేవుడి చేతిలో పట్టమే ఎవరన్నారన్నమాట. సెకండ్ సమయంలో దావీదు అన్నాడు, దేవుని స్తోత్రం. ఎంత దావీదు అంటారు వాడు, ఎంత గొప్ప జ్ఞానండి. నేను మనుషుల చేతిలో పట్టం కంటే దేవుని చేతిలో పడుతుంది కాక. చూడండి, రాజు ఈ విధంగా చూడండి ఇక్కడ చెప్పినప్పుడు ఎన్నో అధికారంగా దేనికి ఎక్కడ చూడండి బెండ్ అవ్వకుండా ఒకే ఒక మాట చూడండి. పిలాతు 11వ వాక్యంలో చదువుతున్నాను. పిలాతు ఈ మాటలు విని యేసును బయటకు తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠం ఎదుట కూర్చుండెను. హెబ్రీ భాష ఆ స్థలం గబ్బాతా అని పేరు. ఆ దినము పస్కాను సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చును. అతడు ఇదిగో నీ రాజు అని యూదులతో చెప్పారు. చూసారండి, పిలాతు చూడండి ఏమన్నాడండి, ఇదిగో ఈ రాజు, కింగిన దేవుని స్తోత్రం అని. నిజంగా పిలాతులో కొంచెం అతనుకున్న ఆ జాబ్ పరంగా, ఆ హోదా పరంగా ఉంది. కానీ ఆల్రెడీ పిలాతుని తన భార్య దేవుడు దర్శించలేదా? దర్శించాడు. కానీ ఏమండి తను చేస్తున్న ఆ స్థితిని బట్టి వారికి అప్పచెప్పిన వాళ్ళు ఏమన్నారు మహాభక్తులు. చూడండి, రాజుని యూదులు ఎవరు ఒప్పుకోవట్లేదండి. కానీ ఇప్పుడు దేవుడు మహాత్మను బట్టి యూదులైన వారు ఇజ్రాయెల్ దేశంలో రోజు 3 మంది బాప్తిసాలు పొందుతున్నారు ఇస్తున్నాము. హల్లెలూయా. పైగా బాప్తిసాలు ఇచ్చేది ఎవరు అనుకుంటున్నారంటండి? తెలుగు రాష్ట్రాల సేవలు లేక ముంచుకున్నారు. చెప్పబడినట్టుగా తెలుగు రాష్ట్రాలు కావా? దేవునికి స్తోత్రం. ఏమండి, మన ఆంధ్రప్రదేశ్ వారి, మన తెలుగు వారి వెళ్ళి ఈ రోజున యూదులకు అనేక మందికి మా గొప్పదంటారు ఎవరిదాన్ని బురదన్నది, ఆ బురదని బాప్తిస్తారు. దేవుని స్తోత్రం. చాలా మంది ఇది ఒక ట్రెండ్. మళ్ళీ మేము ఇక్కడ బాప్తిజం పొందము, మేము ఏంటంటే ఏదన్నది దానికన్నా గోళంలో పొందడం మీరు, అది బురదన్నది. దేవుని స్తోత్రం.
కానీ యేసు ప్రభు ఏమండి అందులో ఎందుకు బాప్తిస్మం పొందాడంటే, ఈ రోజున ఎందుకు మరి యేసు అందులోనే పొందాడంటే అందులో పొందమని కాదు. ఇదిగో ఇలా ఉంది లోకం, ఎలా ఉందంటే ఎలా ఉంది లోకం. కాబట్టి అందరూ ఈ యొక్క ఏంటండి ఎందుకంటే అందరూ ఆశ్రయించుకునే దాన్ని ఇష్టపడేలా చేశాడు యేసయ్య. దేవుడికి స్తోత్రం. అందరూ యోర్దాను చూసినట్టుగా చూస్తున్నారు కానీ ఎవరు అక్కడికి వెళ్ళట్లేదు. ఈరోజు యేసయ్య కూడా అలాగే చూస్తున్నారు. అందుకే ఆ యోర్దానులో మునిగి ఈ నీళ్ళలో ఈ మురుగులో పంపులో లేదు, మార్పు అనేది ఎక్కడ ఉండాలంటే బయట పొందే నీళ్ళని బట్టి కాదు చేంజింగ్ వచ్చేది, లోపల మెటీరియల్ మారాలని చెప్పాడు. చెప్పడం దేవుని స్తోత్రం చెబుదాం. ఎంత మహాత్మ్యం దేవుని స్తోత్రం. ఏ ప్లేస్లో పొందుతున్నాం, ఏ వాటర్లో పొందుతాం. ఫస్ట్ గా కొంచెం నాశ్వాసం వస్తుందండి, ఒక 5 లీటర్ రోజు వాటిదేనా పిచ్చి పిచ్చి అసలు వేసే మీద కొడతాడు. దేవునికి స్తోత్రం. ఒక ఆవిడ గొడవ పెట్టేసి బాప్తిస్మం నేను పెట్టుకుంటా. ఏ మాట అంటే అయితే కొంచెం ముంతాన్ని బట్టి రాస్తున్నామా ప్రభు కడుగుతాడు. బొక్కలు కొరికి అక్కడ సైతం వచ్చి చాలా మందికి నచ్చదు. కొంచెం వాటర్ బాగోపోతే అందులో వాస్తు చేస్తే జంతువుల. దేవుని స్తోత్రం. ఈ పొందే నీళ్ళని బట్టి కాదనక్కడ ఏమండి మాస్టర్ గారు ఎంత సేవకులతో ఉన్నా సరే మాస్టర్ గారు ఇచ్చిన గారు నీళ్ళు కాదు, అక్కడ పరిశుద్ధాత్మ కార్యం. చెప్పడం దేవునికి స్తోత్రం కదా. ఆ మనసు మనకు రాకపోతే కనుక ఏమంటే మన రాజు బిడ్డలు కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి తిరుగుతారా ఇక్కడ నేను ముందు తొందరగా వెళ్తున్నాను. చూడండి, ఇక్కడ ప్రభు వారికి ఆ యూదులుగా ఇలా తప్పించినా సరే అక్కడ శాసనం ఏమైనా శిలువ మీద ఏం రాశారంటే ఈయన యూదుల రాజుని మాత్రం రాయొద్దు, యూదుల రాజుని వీడి చెప్పుకున్నట్టు రాయమని ఫస్ట్ ఏంటంటే ఆ శిలువ మీద శిలాఫలకం దాన్ని ఏమంటారట ఫస్ట్ పాంప్లెట్ అక్కడ రాశారు. దేవుని స్తోత్రం. అంటే యూదులు ఎవ్వరూ కూడా ఆయన రాజుగా ఒప్పుకోవట్లేదు. కానీ దేవుడు మహాప్రభు ఏంటంటే ఈ అంచె దినాల్లో అనేక మంది యూదులు ప్రతిరోజు యోర్దానులో ఏమంటే తెలుగు రాష్ట్ర సేవకులు ఇలాంటి వారికి బాప్తిస్మం ఇస్తున్నారు. నాకు తెలిసిన ఎవరన్నా ఆయన ఆనంద బాబు గారు ఏదో పేరు అంటారు, ఎందుగా ఉంటాడు ఆయన. ఎప్పుడైనా గారు మీకు చెప్పారు ఆయన పేరు సరే. మొత్తం మీద అనేకులు యేసయ్యను అంగీకరిస్తున్నారు. దేవుని స్తోత్రం. అందుకే మన యూదుల రక్షణ కోసం ఏం చేయాలండి? యూదుల రక్షణ కోసం, యెరూషలేము క్షేమం కోసం, ఏమండి మరి యెరూషలేము ప్రపంచ రాజధానిగా ఉండడం కోసం, ప్రభు రాకడ కోసం, మందిరం కట్టబడి కోసం నిత్యము మన ప్రార్థనతో ఈ అంశం చేర్చడం గాక. కాబట్టి ఈ రాజు ఎవరయ్యా అంటే ఈ రాజు ప్రలోభాలకు లొంగే వ్యక్తి కాదు. ఈ రోజు మనం కూడా చనిపోతాం. కానీ మనం చనిపోయి ఎక్కడికి వెళ్తాం? క్రైస్తవునికి మరణం ముగింపు కాదు, అసలు ప్రారంభం అదే. దేవుని స్తోత్రం. నమ్మిన వారు ఏమన్నా అనగలుగుతున్నారా? దేవుని స్తోత్రం. పాస్టర్ గారు అప్పుడు ఉన్నాయండి అవన్నీ పోవాలని మరి ప్రభు దగ్గరికి వెళ్ళాలని. దేవుని స్తోత్రం. ఏమండి ప్రభు మనల్ని అన్యాయం చేయడు, కానీ మనం వెళ్ళాలంటే వెళ్ళిపోవటం ఏది మన కోరిక ప్రకారం కాదండి, ఆయన చిత్త ప్రకారమే జరుగుగాక. చెప్పండి దేవుడికి స్తోత్రం. మనం చనిపోవాలంటే చావు వచ్చేదంటారా? అయితే బోల్బోల్ చనిపోవాలి, బోల్బోల్ కొనేసుకుని తాగేస్తున్నారు, మళ్ళీ బయటకు ఎక్కేస్తారంటే ఏముంది. దేవుడికి స్తోత్రం. కాబట్టి మరణం అనేది ఎవరి చేతుల్లో ఉంది? ఆయన చేతుల్లో. మరణం తప్పించాలన్నా మరణానికి మనం భయపడకూడదు, కానీ ఆయన రాజు బిడ్డలంగా మనం దేనికి బిడ్డ అవ్వకూడగా ప్రతిగ్రంథ కాలం రారాజు కుమారులంగా బ్రతుకుగాక. ఒక మాట చూడండి. అయితే కాబట్టి నేను కొద్ది స్పీడ్గా వెళ్తున్నాను, ఇటు గమనించిన బిడ్డలారా. అయితే యేసయ్యని కలిగిన మనం ఏమండి ఎలా బ్రతకాలి? అయితే యేసయ్య కొరకు మనం ఏం చేయాలి? ఒకటి మనం బెండ్ అవ్వకూడదని తెలుసుకుందాం ప్రభు కొరకు. రెండోది ఏంటంటే ఈ రాజు ఏమై ఉన్నాడు? ఆయనే రాజు, మన రాజులం కాదా? మనం రాజులైనా మనకి ఇంకో పోస్ట్ ఎక్కించాడు ఆయన. దేవుడికి స్తోత్రం. కాబట్టి మనం ఎంత కాస్ట్లీగా బ్రతకాలి ఆయన కోసం. రండి 18వ అధ్యాయము యోహాను సువార్త, 18 కాదు 18:30 చదవండి. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన అడుగుగా యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకములకు వచ్చితిని, సత్య సంబంధమైన ప్రతి వాడును నా మాట నేను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో మీ తలల పైకెత్తాడు. హల్లెలూయా. ఇక్కడ పిలాతు అడుగుతున్నాడు, ఇక్కడ నువ్వు రాజువా అనగా ప్రభువారు అనే రాజే నేను కాదు అనే ప్రభుత్వం కూడా అన్నదైనా ఇలాగ పిల్లిలాగా ఇలాగా ములుగుతూ మొక్కుతూ భయపడుతూ చెప్పారు కాదు ఆయన. అవును నేను రాజునే, నేను సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకు ఇక్కడ
వచ్చానలేదు, పుట్టానన్నాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున ప్రభు మనల్ని రాజులుగా యాజకులుగా మనం చేసింది ఎందుకంటే సత్యముల గురించి మనము సాక్షులుగా ఉండడం కోసం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చేద్దామండి. ప్రభు కోసం మనం ఎందుకు రక్షించుకున్నాడు, మనల్ని ఎందుకు రాజులుగా యాజకులుగా మనల్ని ఏర్పడిన వంశంగా చేసుకున్నాడంటే యేసయ్య కోసం నువ్వు నేను ఎలా ఉండాలంటే ఒక ఏ సాక్షి సత్యానికి. సత్యం ఎవరైనా వాళ్ళ ప్రభు అయినా సత్యానికి సాక్షిగా ఉండాలి. నేనే మార్గం సత్యము, ఆ సత్యవంతుడైన యేసయ్యకి మనం సాక్షులుగా ఉండాలి. కాబట్టి మొదట యేసయ్య వలె మనం కూడా ఆ రాజు అయిన యేసయ్యనే ఆ సత్యమైన రాజుకి మనం సాక్షులుగా ఉందము గాక. యేసయ్య కాబట్టి ఒకటి రాజకుమారుగా మనం ఎలా ఉండాలంటే కుమారుడుగా దేనికి బిడ్డ ఒకటిగా చక్కగా మనం బ్రతుకుదుము గాక, ధైర్యంగా ఉందము గాక, టీవీగా నడుచుదుము గాక. టీవీ అంటే తెలుగు పదం ఏం కదా అంటే చెప్పండి, ఉంటాగా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. డిగ్నిటీగా ఉండు. డిగ్నిటీగా అంటే కోటేసు సూటేసి కోటేసిన కాదు, అవన్నీ కూడా వణిపోతా ఉంటేలాగా సూర్యుడు కింద పో. దేవుడి స్తోత్రం. యేసుతో టీవీగా పాట చేసుకో, యేసుతో అది కనెక్షన్ కట్ అయింది. దేవుడి స్తోత్రం. అంటే టీవీ అంటే అర్థం ఏంటంటే హుందాగా ఆయన బిడ్డలుగా ఆయన ఏమై ఉన్నాడో మనం కూడా అలాగే ఆయన అడుగు జాడలో మనం కూడా చక్కగా కడవరకు శిరస్థర నిలబడి ఉంటాక. కాబట్టి మొదటిగా ఆయన బిడ్డ అవ్వకూడదు. రెండోది ఏంటంటే ఆయన వల్లే మనం కూడా దేవుడు రాజులుగా చేశాడు కాబట్టి మనం కూడా సత్యానికి ఏమై ఉండాలంటండి. ఎంతకాలం ఉంటామో తెలియదు. ఈ కొంతకాలం అయినా ఇంతవరకు ఉన్నాం సాక్షులుగా, ఇంకాస్త ఎక్కువగా సత్యం గురించి మనం ఏం చెప్పాలని, ఎవరు చెప్పాలని, అందరికీ చెప్పాలి. పిల్లదనగా సత్యం అనగా ఏంటంటే అడిగాడు, కానీ ఎక్కడైనా చోటు ఇచ్చాడండి, సమయం ఇచ్చాడండి, ఇవ్వలేదు. అందుకే మౌంట్ పైలట్ అనే ఒక మంచి కొండ మీద ఆయన చనిపోయాడు. చాలా సంవత్సరాలకి ఆయన శవం దొరికింది. చూసారండి పిలాతుకి యేసు ప్రభువుని సువార్త ఆల్రెడీ అందింది, అందలేదండి, మాట్లాడాలి, అందింది. కానీ ఆయన ఏం చేసుకోలేదంటే ప్రభుత్వం సన్నిహితంగా నిలగలిగాడు కానీ యేసయ్యతో సత్యమనగా ఏంటి అని అడిగాడు. రక్షణ ఇంకొక విశ్వాసం చేయాలనుకున్నాడు కానీ పిలాతు యేసయ్యకి ఏమి ఇవ్వలేదంటే సమయం ఇవ్వలేదు. హల్లెలూయా. పిలాతు అంటే యేసు అంటే ఇష్టపడ్డాడు, బోధలు ఇష్టపడ్డాడు, అన్ని ఇష్టపడ్డాడు. కానీ ఈ రోజు చాలా మంది ఎందుకు ఇంకా ప్రభువుకు దూరంగా ఉన్నారంటే వారు ప్రభువుకి ఏమి ఇవ్వలేకపోతున్నారు. వారు సమయాన్ని బాగానే ఖర్చు పెట్టేసుకుంటారు కానీ యేసయ్యకి మాత్రం. అందుకే మీరు సమయమును పోనీ యొక్క సద్వినియోగం చేసుకునొచ్చు. తర్వాత చెప్పండి, అజ్ఞానులు మీకు నచ్చలేదు మాట చెప్పడం చాలా తెలివైన వాళ్ళండి. మీరు ఆగండి ఆశగా చెప్పండి, మీరు చాలా తెలివిగా ఉన్నారు, మీరు తెలివితేటలు పరలోకి తీసుకెళ్దాం. దేవుడికి స్తోత్రం. మంచి మాట మీరు పలికేసి మిగతా అజ్ఞానం, అహంకారం, మద్యపానం ఈ మాటలు నచ్చి పలికిస్తారా? ఓహో, దేవుడికి స్తోత్రం. చెప్పండి, మీరు సమయమును సద్వినియోగము జ్ఞానులు వలె దేవుడికి మహిమ కలుగాక. గమనించండి. అజ్ఞానం ఎవరయ్యా అంటే యేసయ్యకి సమయం ఇవ్వని వాడే అజ్ఞానం. జ్ఞానం గలవాడు ఏం చేస్తాడండి? చెవియొగ్గైన ఉపదేశాన్ని వింటాడు. కాబట్టి మొదటిగా ఈ రోజున మనం దేనికి బిడ్డకుండా రాజు బిడ్డలుగా ఉండాలి, సత్యానికి సాక్షులుగా ఉండాలి. యేసయ్య వలె. హల్లెలూయా. మరి ఎంతమందికి ఇంతవరకు మనం సాక్షులుగా ఉన్నాం? కనీసం నెలకు ఒకరికైనా సాక్ష్యం చెప్పగలుగుతాం యేసయ్య గురించి? హల్లెలూయా. ఇక్కడి నుంచి ఒకరు చెప్తే దేవుడితో చెప్పకపోతే ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకుని బయటికి వెళ్ళదుము గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదండి, చూడండి, మరి ఈ యొక్క రాజ్యంలో ఇంకొక మాట ఉంది చూడండి. ఆయన సత్యానికి సాక్షిగా ఉన్నాడు కదా. మనం కూడా దేవుని బిడ్డలకి ఎలా సత్యానికి ఎలా ఉండాలంటే సాక్షులుగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. అయితే మరి ఈయన ఎవరంటే మన యొక్క దేవుడు, మన యొక్క ఈ రాజుకి ఏముందండి? రాజ్యం ఉంది. ఏముందంటండి? అది ఏ రాజ్యం అంటాము? చూడండి 18వ అధ్యాయం అని. ఆ రాజ్యం ఎటువంటిది? 36వ వాక్యం చూద్దాం. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకున్నట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదని దేవునికి స్తోత్రం. నాకు ఒక రాజ్యం ఉన్నది. మన రాజుకి ఆ రాజ్యం ఎటువంటిదంటే ఇహ సంబంధమైనది కాదు, లోక సంబంధమైనది కాదు, ప్రకృతి సంబంధమైనది కానే కాదు. ఆ రాజ్యములో లోక సంబంధమైనది ఏది కూడా ఆయన రాజ్యంలో
అక్కడ ఏడుపు కానీ, పండ్లు కొరకడం కానీ, రోగం కానీ, బలహీనత కానీ, టెన్షన్ కానీ ఏముంటాయండి అక్కడ? ఎంత సుందరమో ఆ పరలోకము, తర్వాత అంతా సువర్ణమే ఏమి చిత్రం. దేవుని స్తోత్రం. ఆకలి ఉండదు, బాధ ఉండదు, ఏడుపు ఉండదు. ఎక్కడ ఉందంటారా ప్లేసు? లుమ్ని పార్క. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కమ్ము ప్లేస్లే భూమి మీద అన్నీ కూడా, కానీ మనోహరమైన స్థలం ఒకటే ఉంది, అది పరలోకం. చెప్పడం దేవునికి స్తోత్రం చేయదా? దేవునికి స్తోత్రం కలుగుదా? ఎంత మంచి ప్లేస్కి వెళ్ళినా ఏదో ఒక దుర్వాసన వస్తుందా రాదండి? ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి మళ్ళీ దుర్వాసన తీర్చుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏంటండి ఇంత కాస్ట్లీగా ఉంది ఏమండి ఏంటని మళ్ళీ భార్య బదులా కన్నా చెప్పుడి బయటికి వెళ్ళిందని. దేవునికి స్తోత్రం. అవసరం లేదు. ఈ లోపల ఎక్కడికి ఎంజాయ్మెంట్కి వెళ్ళినా, రిలీఫ్ కోసం వెళ్ళినా, మంచి సువాసన కోసం జాయిన్ పడి కాలేజ్ కూర్చున్నా సరే నువ్వు ఖచ్చితంగా రోగంలో తిరిగి వస్తావు ఇంటికి. అది పొల్యూటెడ్ ఏరియా. దేవునికి స్తోత్రం. అంటే ఆ ఏరియాని ఎక్కడికి వెళ్ళాలి? లోకం అంతటా కూడా ఏమున్నాయంటండి? అంతా ఇహసమైనవే తిరుగుతూ ఉంటాయి, దురాత్మ శక్తులు సంచరిస్తూనే ఉంటాయి. నువ్వు స్పెషల్ ఆయన బిడ్డవు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీకేముందంటే ఇక్కడ ఏదో లేదు, ఇక్కడ ఏదో నీకు ఏదో చేయట్లేదు, దుఃఖపడి తినాలి కాదు. ఇది నీ రాజ్యం పరలోక రాజ్యం. దేవుని స్తోత్రం. నీ రాజు అక్కడ ఉన్నాడు. నీకు ఒక నా తండ్రి ఏంటి అనేక లేని చెప్తాను. ఇదిగో మీకు నేను మీకోసం నేను పనిలో ఉన్నాను, మీకు నేను స్థలం సిద్ధపరుస్తున్నాను. మీకు నా తండ్రి ఏంట అనేక నివాసాలు ఉన్నాయని మన రాజు మన కొరకు ఏం చేస్తున్నాడని అన్నింటినీ సిద్ధం చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఎవరిని మనకు రాజు గారిని సిద్ధపరిచే దేవుడు. ఆయన సిద్ధపరిచేవాడే మన దేవుడు, సిగ్గుపరిచేవాడు కాదు. కాబట్టి మరి ఆయన రాజు ఎలా ఉండాలో తెలుసుకున్న రెండు విషయాలు. రెండోది ఆయనకి రాజ్యం ఉన్నది. ఆ రాజ్యంలో మనం ఎలా ఉండాలంటే ఆయన రాజ్యంలో ఏముండదంటే ఇహ సంబంధమైన ఏది కూడా అన్ని ఆత్మ సంబంధమైన పర సంబంధమైన. దేవుడి స్తోత్రం. ఆయన రాజ్యంలో ఒక కొంగలు 2 కొంగలు ఉన్నాయంటే అక్కడ పొలంలో కొలేరు అనుకున్నాను నేను. ఏదో కొంత ప్లేస్లో కొంగలు ఏం తింటాయి? ఎక్కువ చేపలు తింటాయి కదండి, ఏమంటే తింటాయి. అయితే చూడండి, అయితే ఇక్కడ ఒక వేటగాడు వచ్చాడంట. వేటగాడు వచ్చి ఆ కొంగలు అంటాడు, కొంగ బావులారా వరుస కలుపుకోవడం మరి మీరు మాట వినాలంటే. కాబట్టి అంటే మిమ్మల్ని పరలోకి తీసుకెళ్తాను వస్తారా అండి? పరలోకి తీసుకెళ్తాడంటాడు వేటగాడు. కొంగను పరలోకి తీసుకెళ్తాడా? ఈ పిచ్చి కొంగ బావులు అంటున్నాయి, పరలోకం వస్తాం కానీ బావా అక్కడికి మరి ఈ యొక్క చేతులు ఉంటాయని అడిగారు, ఈ శాపిటలు ఉంటాయని అడిగారు. పిచ్చి మాలోగా ఏమంటే అసలు వేటగాడిని నమ్మకూడదు. మనం వేటగాడు చెప్పుకుంటే మనం ఏమైపోతాం? మనం ఎండిపోతాం. ఇంకా పరలోకమే వెళ్తాం, అక్కడ మళ్ళీ శాపలు ఏముంటాయి? ఈరోజు ప్రజల పరిస్థితి అలాగే ఉంది చాలామంది. హల్లెలూయా. వేటగాడి మాట నమ్మేస్తున్నారు చాలామంది. మన ఈరోజున అపవాది ఏమండి చాలా చోట వలలు కూర్చున్నాడండి. కాబట్టి ఇందులో మనం పడకుండా ఇహలోక సంబంధంగా ఎక్కడ చిక్కుపడకుండా మన రాజ్యం నాది, ఇది కాదు రాజ్యం నాది, పరలోక రాజ్యం చెప్పాడు. కాబట్టి దాని కొరకు అబ్రహాములు ఎదురు చూచుదుము గాక. ఆయన రాజ్యంలో ఏముండదు, ఇహలోక సంబంధం ఏది కూడా ఆయన రాజ్యంలో ఉండదు, అంతా ఆత్మ సంబంధం. ఇంకొక మాట చూడండి, ఆయన రాజ్యంలో ఏముంటుంది? ఇక్కడ రాజుని కలిగి ఉన్నాం. ఆయన రాజ్యం పరలోక రాజ్యంలో ఏ సంబంధం ఉండదు, అంత ఆత్మ సంబంధంగా పర సంబంధం అన్ని సిద్ధపరుస్తున్నాడు. ఏం టెన్షన్ పడక్కర్లేదు. ప్రభు మనకు అన్ని సిద్ధపరిచే పనులు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రభు నాకు అది చేయలేదు ఇచ్చేది అనుకోదండి. ప్రభు ఆల్రెడీ ఎక్కువ చేశాడు మనకి, ఇప్పుడు ఇంకా ఎన్నో సిద్ధపరుస్తున్నాడు, దాస్తున్నాడు. చూడొకసారి ఒక మాట ఉంది రోమాపత్రికలో చెప్పిన మాట. రోమాపత్రికలో కాబట్టి మన ఆస్తి, మన ప్రాపర్టీ, మన ప్రయారిటీ, మన సిటిజన్షిప్ అని ఎక్కడ ఉన్నాయంటండి? పరలోకమే. దేవుడికి మన దేవుడితో కూడా మన పౌరస్థితి ఎక్కడ ఉందంటండి? దాచిపెట్టు. రోమాపత్రిక 14:17 దేవుని రాజ్యము భోజనమునో పానమునో కాదు కానీ దేవునికి మహిమ కలుగును గాక. నా రాజ్యం ఏమన్నాడు ఆయన? భోజనమును. నా రాజ్యంలో భోజనాలు పానాలు ఉండవు భౌతికంగా, కానీ నా రాజ్యం ఏమిటో తెలుసా అండి? మీరు అదే అనుకోకండి. నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి దగ్గరగా సంతోషం చప్పటి కొట్టి దేవుని స్తోత్రం చెబుతారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి భోజనం చేసినా ఒకసారి మనం తృప్తి ఉంటుందండి, మంచి కూరలు ఉంటుంది అంటాం, కానీ నెమ్మది ఉండదు. ఏంటంటే పడినంతనే దాటట్లేదు, అదే మరి తృప్తి లేకపోవడం. దేవుని స్తోత్రం. అదే మరి లోపల తెలియని వేదన,
అవి పోవాలంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందరి ఆనందిలోనికి ప్రవేశించిన గాక. ఎంత మంచి 100 మందితో కలిసి కుటుంబీకులు అందరూ కలిసిపోయిన బంధువులంతా కట్టగట్టు కూర్చుని శుభ్రంగా భోజనం చేసినా సరే నువ్వు వెంటనే రూమ్లో నిద్ర పట్టదు. నీకు ఏదో ఆలోచన పిచ్చి వేసుకొని తిరుగుతూ ఉంటే మెంటల్గా పిచ్చి ఏదోలా అనిపిస్తుంది. అరే ఏంటండి ప్రజలు సంతోషపడ్డాం, ఇంత ఆనందించాం, ఏంటి తెలియని వేదన, ఏదో సంథింగ్ నాకు జరుగుతూ ఉందంటే ఏం జరగలేదు. నీకేం కావాలంటే ఇగో అదే కాదు, నీకు ఇగో ఇది అవసరం. ఏమన్నా రాజ్యంలో రాజ్యంలో ఆ నీతిని రాజ్యాన్ని ఏమన్నాడు? మొదట వెతకండి, మొదట నా నీతి రాజ్యాన్ని వెతకండి. చూడండి ఇది ఏమిస్తాడని ఆయన నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ అందరి మనం పొందుకుందాం కాక. చెప్పండి, ఈ రాజు దగ్గర ఏముందండి? రాజ్యం ఉంది. ఈ రాజ్యంలో మనకి ఏం దొరుకుతాయండి? పరసంబంధంగా అన్ని మనకి సిద్ధపరచును కాక. హల్లెలూయా. రెండవది, ఈ రాజ్యంలో మనకి ఏముంటాయంటండి? కేవలం భోజనము పానమే కాదు, అలాగే ఇస్తాడు, బతికిస్తాడు. ఏమండి మనం ముక్తి చేస్తే ముక్తిని ఆయన ఇస్తాడు కదండి. అసలు మనకు వీటితో పాటు అసలు కావాల్సింది ఏంటంటే నీతి మనకు కావాలి. నీతి మన ప్రభు అయినా, సమాధానం ఎవరైనా ప్రభు అయినా, సమాధానకర్త ఆయనే, నీతికి రాజు ఆయనే. మూడోది ఏంటంటే పరిశుద్ధాత్మ అందరి మనం అనుభవించదు కాక. ఆయన రాజ్యంలో ఉండేవే. హల్లెలూయా. కాబట్టి ఆయన రాజు అయి ఉన్నాడు, మనం ఎలా ఉండాలో తెలుసుకున్నాం. ఆయనకు రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో ఏముంటాయో 2 రకాలు తెలుసుకున్నాం. మరి రాజ్యం కోసం ఆశపడుతున్నావా? ప్రభుని ఎప్పుడు అడిగా, ప్రభు నేను నా కుటుంబ రాజ్యంలో కావాలి ఎప్పుడైనా అడిగావా? లోకాసువార్త 23:43 దొంగడు అడిగాడు, ఏమండి యేసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నీవు నన్ను చాలు. దేవుడికి స్తోత్రం. దొంగడికి ఎలా తెలిసింది సార్ ఆయనకి? అంటే ఆయన రాజని, ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఆయన మళ్ళా రారాజుగా వస్తున్నాడని, ఆయన నమ్మిన వారిని తిరిగి దొంగ పని కానీ మొత్తం మెటీరియల్ ఎక్కడ సంపాదించలేక దేవుడు స్తోత్రం. ఏం కాదు, ఎప్పుడు ముందు ఈకి ఏసైకి పరిచయాలు ఉన్నాయనుకుంటారా దొంగడికి ఎదురు? కానీ ఫస్ట్ టైం తెలుగులో ఆయన 6 గంటలు ఏమండి పక్కన ఉన్నాడు. ఆ 6 గంటల్లోనే ఏమండి ఈ కుడి వైపు దొంగ ఏమైపోయాడండి? ఏమయ్యాడండి? మార్పు వచ్చేసింది. మార్పు నుంచి వచ్చేసి దేవుడి స్తోత్రం. చూస్తున్నాడు, ఎడం పక్కన చూస్తున్నాడు, ఆ పక్కన వేసారు కదండి. ఎడం పక్కన ఉన్న వ్యక్తిలో ఏమి మార్పు రాలేదు, కానీ ఈ కుడి పక్కన దొంగ 5 నిమిషాలు అయ్యా యేసు అనగా రక్షకుడా. ఇందాక ఏం చదివాం? యెహోవా మన న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, తర్వాత ఆయన మనలను రక్షించును. క్యాస్మేట్ పాయింట్ చూడండి. ఈ రక్షించే రాజుని ఏమడుగుతాడండి? దొంగడు కూడా దొంగ యేసు నీవు నీ రాజ్యంలో కూర్చున్నాం. మమ్మల్ని ఈరోజు మన జీవితంలో మనం ఎప్పుడైనా ఆయన్ని అడుగుతున్నావా? నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. ఎప్పుడు ఆయన దొంగడు అయినా సరే ఇహ సంబంధంగా అడుగుతాడా, పర సంబంధంగా అడుగుతాడండి? ఈ లోక సంబంధంగా జ్ఞాపకం కొంచెం ఎఫ్ఐఆర్ 4 ఉన్నాయి ప్రభావ. మరి కొంచెం ఈ రాజభవన్ పోలీస్ స్టేషన్లో కొంచెం నాకు ప్రాబ్లం ఉంది, శ్రీగారు మాట్లాడే ప్రభావ నువ్వు తెలుసుకుని జరుగుతానని ఇక్కడ భౌతికంగా కేసులు కొట్టేది అడగలేదు, తీసుకెళ్ళిపోమన్నా. చెప్పడం దేవుని స్తోత్రం చేయదా? అంటే ఎంతవరకు బ్రతుకు లైఫ్ స్టైల్ వేరు. ఇప్పుడు భౌతికంగా సెటిల్మెంట్స్ కానీ ఏం కానీ ప్రభుత్వం వాడుకోవట్లేదు. ఆయన ఫిజికల్గా భౌతికంగా ఏసైనా వాడుకోవట్లేదండి. ఆ రాజ్యంలో నేను రావాలయ్యా, ఒకసారి జ్ఞాపకం చేస్తాను. దేవుని స్తోత్రం. దొంగడే కానీ మనసు మారింది. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను దొంగనే, నీకు కోపం వచ్చిన ఎందుకు చెప్పడం దొంగలో? నెంబర్ 1 ఆయన దేవుడిగా గుర్తించడం చాలా కాలం. నెంబర్ 2 ఆయన మహిమను దొంగిలించాం, ఆయన ఘనతను దొంగిలించాం, ఆయన సమయాన్ని దొంగిలించాం. అవునా కాదండి? కానీ ప్రభు మనం ప్రేమించట్లేదా? ప్రేమిస్తున్నాడు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. భయంకరమైన దొంగతనం చేసిన ఆయనవే వీడి దగ్గర సిలువ వేద్దని ఆయన దూరంగా చెప్పాడండి. ఆయనలో అసహ్యత లేదండి. దేవుని స్తోత్రం. మన రాజులో ఏం లేదంటండి, అసహించుకునే స్వభావమే లేదు, కానీ ఆకర్షించారు. ఆ మొదటి మాట పలికిన వెంటనే మీకు ఫెడలో ఉందనుకున్న కూడదు. దేవుని స్తోత్రం. ఆ మొదటి మాటతోనే ఒక మాటతో ఏంటంటే ఏమండి ఆయన్ని ఆయన హృదయంలో ఆస్వాదించగలిగాడు, ఆహ్వానించగలిగాడు. ఎందుకంటే చూడండి, యేసు ఈ రాజ్యంలో కూర్చోబడి నన్ను. మరి ఈరోజు మనం ఏ విషయాల్లో జ్ఞాపకం చేసి అడుగుతున్నాం? ప్రభువుకి మనం జ్ఞాపకం చేసే ప్రేయర్ పాయింట్స్ ఏంటి అసలు? మాట్లాడాలి. పర సంబంధంగా అడుగుతున్నావా, ఇహ సంబంధంగా అడుగుతున్నావా, భౌతిక లోక సంబంధంగా అడుగుతున్నావా? అడగాలండి. ప్రభువుని ఆత్మ సంబంధంగా అడిగితే ఇహ సంబంధంగా ప్రభు ఏమి అడగకపోయినా మాట్లాడాలి.
మీ అందరికీ వందనాలు. మేము మాట్లాడమంటే చచ్చిపోతాం మాస్టర్లు. మీరు తెలుగులో నలుగురు ఎక్కువగా బతికేస్తున్నారు, ఏం ఉపయోగం లేదు. స్పందన ప్రతిస్పందన దేవుడు కలిగి ఉంది కాక, గానము ప్రతిగానం, స్పందన ఇది దైవికమైన మర్యాద. మన కృష్ణుడు ఎంతో తెలియదు అని సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే ఆ 8 విషయాలు ఒక విషయం తెలుసా అండి? ఏముండాలి సంఘంలో? ఏకీవించే స్వభావాలు ఉండాలి. హల్లెలూయా. సేవకుడికైనా విశ్వాసైనా ఏకీవించే తత్వం ఉంటాము, దీవించబడదు కాక. కాబట్టి దొంగ అడిగాడు, నీ యేసు నీ రాజ్యంలో కూర్చున్నాను, నీవు స్మార్ట్లో ప్రభు కుదరదయ్యా చూద్దాం ఎంతోమంది చదివించాలని అక్కడ వెంటనే దేవుడు నీవు నాతో కూడా దొరికేసింది సీటు. దేవుడికి స్తోత్రం. మరి అటువంటి వ్యక్తికే ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు నాకు నేను ఆత్మ సంబంధంగా అడిగితే నీకు రక్షణతో పాటు సమస్తం ఇవ్వడానికి ఆయన ఏం అడుగుతున్నాం మనం? ఆయన రాజ్యం కోసం అడిగితే ఏమండి సమస్తం అనుగ్రహించును కాక. ఇంకొక ఆయన మత్తయి 20:20లో నేను చదువుతాను. జబదయి కుమారుడు తల్లి వచ్చి ప్రభువా ఏమనుకోమాక పరలోక రాజ్యంలో ఒకటి నా కొడుకుని ఒక కొడుకు పక్కన ఇంకొక కొడుకుని ఎడం పక్కన కూర్చొని పెట్టుకోవాలి. కానీ ఏసే షాక్ అయిపోయాడు. దేవుడికి స్తోత్రం. దొంగోడు అడిగిన సమాధానం పవర్ఫుల్లే. ఒకటి మత్తయి సువార్త 20:20లో కూడా ఉందండి లేదక్క 20:20 తర్వాత చదువుకోండి. ఏమండి జబదయి కుమారుల తల్లి. ఈ జబదయి కుమారుల తల్లి ఎవరంటే పేరు సొలొమి. ఆ రోజు చాలా మంది అందరి పేర్లు సొలొమియే. అందుకు ఒకరి పెడితే 10 మంది వచ్చి అంతా చేసి అందుకు చెప్పేసి ఏంటంటే ఆమె జబదయి కుమారులు అని పెట్టారు. భర్త ఎవరంటే మంచి వ్యాపారస్తుడు. జబదయి అనేవాడు పురుషుడు. ఆమె భార్య పేరు సొలొమి. కానీ సొలొమి చాలా మంది ఉన్నారు కాబట్టి ఆమె భర్త పేరు బట్టి జబదయి కుమారుల, జబదయి భార్య, జబదయి కుమారుల తల్లి. అంటే జబదయి కుమారులు ఎవరంటే యాకోబు అంతేనంటారా? దేవుడికి స్తోత్రం. మంచి రాయల్ ఫ్యామిలీ, మంచి వాళ్ళకి ఫిషింగ్ బోట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మంచి వ్యాపారం బాగా నడుస్తుంది. అటువంటి ఈవిడి సేవలో ప్రభుతో పాటు పరిచయంలో వాడబడి ఎంతో చక్కగా ఏమంటే ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి యేసు ప్రభుతో పరిచయంలో స్త్రీలు ఉన్నారా లేరండి? శిష్యులు అన్ని కనిజంటే ఇక్కడ పరిచయంలో ఎవరు వాడబడ్డారు? ఎక్కువ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి ఎవరు అనుకున్నారు సేవలో? స్త్రీలే. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. మరి ఫైనాన్షియల్గా నీ సంఘానికి, నీ పరిచర్యకి, నీ సేవకుడికి, లేకపోతే దైవికమైన కార్యాల కోసం ఏం ఖర్చు పెడతావు అసలు? ఈ సంవత్సరం ఒక 10,000 ఒక 5,000 ఒక దైవ కార్యం కోసమైనా, ఒక ఆత్మరక్షణ కోసమైనా, లేకపోతే ఒక సువార్థకుడి కోసమైనా స్పిరిచువల్గా ఈ అమౌంట్ ఒక 2-3 నెలలు ఖర్చు పెట్టావు ఈ 4 నెలల్లో. ప్రభు అడుగుతున్నాడు సుమా. దేవుడి స్తోత్రం. పండుగ వస్తుంది, ఏం కొనుక్కోనాలి, పండుగ వస్తుంది, ఏ పెయింట్ వేయాలి, పండుగ వస్తుంది ఏం చేయాలని ఆలోచనే కాదండి. ఇవి ఉండాలి కాదంటలేదు, గుడ్డ అవసరమే, పెయింట్ అవసరం కాదంటలేదు. కానీ మనం ప్రభు కోసం ఏం ఖర్చు పెడుతున్నాం? హల్లెలూయా. ఎందుకంటే బండి ఎప్పుడు నడుపుతున్నాం? ఇక్కడ ఆయన రాజ్యం నడుపుతుంది. దేవుడి స్తోత్రం. ఆయన రాజ్యం ఏ రాజ్యం ఏంటండి? రాజ్యం. ఇంత అనుకున్నా సరే ఇంతగా ఖర్చు పెడుతూ ఆయన కుమారులు పైగా ఈమె ఎంత ఖర్చు పెట్టి ప్రభు పరిచయంలో సపోర్ట్ చేస్తా ఉన్నా కొడుకులు ఏం జాబులు చేసుకోండి, ఎక్కడైనా చేసుకోండి, ఎక్కడ తిరుగుతున్నారు. దేవుని స్తోత్రం. నా భర్తకి మంచి బిజినెస్ ఉంది, నేను దాన్ని బట్టి ప్రభువుకు సపోర్ట్ చేస్తున్నాను, నా కొడుకులు ఇద్దరు సేవలో బలంగా ప్రభుత్వంతో పాటు ఇంకా నాకు ఏం కావాలండి అని మంచిగా స్లీప్ పరిపేరు పడుకోవట్లేదు. అవి ప్రభా ఒకరోజు 2 కుమారులు తీసుకుని శిష్యులందరూ ఉండగా ఒక మెయిన్ మీటింగ్ అయ్యా ప్రభు ఒకటి అడుగుతాను, ప్లీజ్ ఏం కోపడదు మాట. చూడండి ఇదిగో ఈ నా 2 కుమారులు, ఒకటి కుడివైపున ఒకటి. ఓయ్ ఏంటి మీ గొడవ? మాట్లాడకూడదు. దేవుడికి స్తోత్రం. ఏమండి కుడివైపున ఒకరిని ఎడవైపున కూర్చోబెట్టుకుంటున్నాడు. అమ్మ నేను తాగి గిన్నెలో ఇచ్చే రొట్టెలో ఇస్తాను, కానీ ఇది నా ఆధీనంలో, నా తండ్రి ఆధీనంలో చెప్పాడు. దేవుడి స్తోత్రం. కానీ ఆ మాట అడిగినందుకు ఆయన నా వల్ల కాదన్నాడు. మిగతా పక్కన శిష్యులు కోపడ్డారు? కోపలేదండి. మనం కోపడదు. బలి ఉందరావు నువ్వు ఏమో 2 సీట్లు కొట్టేద్దామన్నా మేమేమని మిగతా కోపం రాదండి? కోపం వస్తుందా రాదా? మనుషులు కోపం వచ్చినా, ప్రభు షాక్ అయినా ఆ కోరిక మంచిదంటారా కాదంటారా? అందరూ చెప్పలేదు. మరి సమాధానం మంచిదే. ఎవరి పక్కన కోరుకుంటారు వీళ్ళు? ఏసు పక్కనే కాదు, ఇంకెవరికో నా కుడివైపున మా పెద్దోడు, ఎడవైపున మా చిన్నోడు ఉన్నారు. కానీ అది భౌతికంగా భూమి మీద నెరవేరలేదు, పరలోకం నెరవేరలేదు. చెప్పడం దేవుని స్తోత్రం లేదు. ఎలాగంటారా? శిష్యులో మొట్టమొదటి చంపబడిన వ్యక్తి ఎవరండి? చెప్పండి ఎవరు? నాకు ముందు వెళ్ళి ఏమండి ఆయన పక్కన సింహాసనం వేశారు. ఆఖరిగా చంపబడిన వ్యక్తి ఎవరు శిష్యుల్లో?
కానీ ప్రభువే అంటే ఎగ్జాంపుల్ అది ఒక ఆలోచనే కావచ్చు. యేసుప్రభు సింహాసనం ఉంటే కుడి పక్కనే పెద్ద కుమారుడు శిష్యుడు ఉంటే కనుక ఏమండి ఆఖరిగా చనిపోయిన వ్యక్తి ఒక తర్వాత ఏమేమి ఎడం పక్కన చేస్తాం కదా చూడండి, ఇలా కూర్చుని ఎడం పక్కన సీట్ ఎవరు మిగిలి ఉంటుందండి ఇక యోహాను. దేవునికి స్తోత్రం. కొన్ని పరసంబంధంగా అడిగినప్పుడు మనుషులు నచ్చము, దేవుడి సేవకులు కూడా నచ్చం, ప్రభువు కూడా అబ్బా అని కొంచెం మనల్ని పరిశీలన చేస్తాడు. కొన్ని మనం పరసంబంధంగా కొన్ని డిజైర్స్ కలిగి కొన్ని ఆశలు కలిగి దేవుని కొరకు ఏదో చేయాలి బ్రతకాలనుకున్నప్పుడు కూడా మనం చాలా మందికి ఎలా ఉంటామో తిరుగులా కనబడతా ఉంటాం. అనేక మంది మన భక్తి జీవితంలో అనేక కోపం చేస్తూ ఉంటాం. ఓహో పెద్ద భక్తులు దిగి వచ్చారు వీళ్ళు అంటారు అనుకున్నాను అక్కడ. కానీ ఆమె పట్ల అది నెరవేరింది. దేవుని స్తోత్రం. ఈ రోజున నీవే కాదు, నీకు ఎంత ఉన్నా వారు ఎందుకు ఉన్నా సరే నీ బిడ్డల కోసం నువ్వు ఏం ఆలోచన చేస్తాం? అసలు మన బిడ్డల కోసం మనం ఏమి అరేంజ్ చేస్తున్నాం అసలు? మన బిడ్డలు పుట్టడమే కాదండి, ఏదో ఎల్ఐసి ఫిక్స్డ్ ఏదో చేస్తున్నాం అని అంటే సరిపోదు. అది బ్యాంకులు కూడా ఏమైపోతున్నాయి, మారిపోతున్నాయి. అది కూడా గ్యారెంటీ లేదు. దేవుని స్తోత్రం. మన పౌరస్థితి పరలోకం ఉందన్నది. దేవుని స్తోత్రం. ప్రభువే మన గ్యారెంటీ. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదా. మన బిడ్డల కోసం కూడా ఆత్మస్తం ఏదో ఒక తీర్మానం చేసుకుందాము కాక. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఆఖరిగా నేను ముగింపు మాటగా చెబుతున్నాను ఈ మాట. ఏమండి మరి దొంగ వలె మనం అడగాలి, ఏమన్నా ఆయన రాజ్యం కోసం అడగాలి. ఎందుకంటే ఆ కొద్ది నిమిషాల్లోనే మొత్తం గ్రహించేశారు. ఆయన రాజు అని రాజ్యం ఉందని మొత్తం కొద్ది నిమిషాల్లోనే 6 గంటల్లోనే మొత్తం సేకరణ చేశారు ప్రభుత్వం గురించి. ఒక్క మాటతోనే మొత్తం మారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎన్నో సంవత్సరాలు ప్రభువులో కూడా కొట్టుకున్నాం కొడుకులో ఎలాగా. మరి మనలో ఏమో రూపాంతరం వచ్చాను, నాలో ఏమో రూపాంతరం రావాలి ప్రభు. 6 గంటల్లోనే అంత మారిపోయాడు కదా వ్యక్తి. నువ్వు ఆయనకి సిటీ చేసే కదా ప్రభా. 60 సంవత్సరాలు ప్రభులో ఉన్నాను, నేను 6 సంవత్సరాలు నీ చర్చలో ఉన్నాను ప్రభా. ఏది నా పరిస్థితి ప్రభు దగ్గర ఏడవాలా వద్దా? ఏడవలసిన దినాల్లో మనం ఉన్నాము. ఇప్పుడు దేవునికి స్తోత్రం. నా కోసం కాదు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవ ప్రభు చెప్పాడే చెప్పలేదండి. మనం ఏడవలసిన తినాలి, కన్నీరు కాల్చవలసిన తినాలండి. ప్రభు బిడ్డలంగా మనం ప్రభులో ముందుకు సాగుతుంది కాక. ఏమండి ఇద్దరు వ్యక్తులు మీకు నేను చూపించడానికి సమయం లేదు కాబట్టి ఎవరిని చూపించట్లేదు. కాబట్టి దేవుడి బిడ్డలుగా మన జీవితాల్లో ఏమండి ప్రభు బిడ్డలుగా మనం బ్రతికితే కనుక ఇలాగే బ్రతకాలి. హల్లెలూయా. దొంగలైనా కానీ చిన్న ప్రార్థనే కానీ ఆత్మ సంబంధం జరిగాడు. ఏమండి ప్రభు కోసం దైవికంగా రోషం కలిగి 6 గంటల్లో చేంజ్ అయిపోయాడట. కొన్ని గంటల్లోనే ఆయన మారిపోయాడే. ఎన్నో గంటలు దేవుడు చూపడుతున్నాం. నువ్వు ఇంకా నేను మారాలి అడిగితే కనుక ఖచ్చితంగా ఆయన రాజ్యంలో మనం చోటించిన కాక. అందుకంటే చూడండి ఆఖరి మాటగా, ఈ రాజు ఎవరయ్యా అంటే నిన్ను పరలోక రాజ్యం చేర్చేవాడు. ఈ రాజు ఎవరయ్యా అంటే పరలోకం తన సింహాసనం ముందు నిన్ను కూర్చుని పెట్టుకునేవాడు. ఈ రాజు ఎవరయ్యా అంటే సదాకాలం నీతో ఉండేవాడు. ఈ రాజు ఎవరయ్యా అంటే నీ కొరకు అనేక నివాసములు సిద్ధపరిచాడు. ఈ రాజు ఎవరయ్యా అంటే నీ కొరకు నిత్యము విజ్ఞాపన. చూడండి ముగింపు మాట 47 కీర్తన 47 ఒకసారి. ఈ రాజు ఎవరు? క్షమించాలి, ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంది. 10వ అధ్యాయం చదవండి ఒకసారి. ఇర్మియా 10:10 అనుకున్నాను నేను. ఇర్మియా 10:10. దేవుడు చప్పటి కూడా దేవుని స్తోత్రం చెబుతుంది. సరే చప్పటి కూడా దేవుని స్తోత్రం చెబుతారా? సదాకాలము ఆయనే మన రాజు. ఎందుకంటే కాలాలు మారచ్చు, పరిస్థితులు మారచ్చు, కానీ ప్రభు మారతాడండి. వాగ్దానాలు మారుతాయండి, ఆయన వాక్యం మారుతుందండి. ఆయన కృపాని ప్రేమ మారదు. కాబట్టి సదాకాలం ఈ 5 సంవత్సరాలు అయిపోయింది, నెక్స్ట్ 5 సంవత్సరాలు ఎవరు వస్తారో మీకు పరిస్థితులు ఎలా ఉంటాయని ధైర్యపడట్లేదు. రాజ్యాలు మారవచ్చు, రాష్ట్రాలు ప్రభుత్వాలు అన్నీ మారిపోవచ్చు. ఎన్నటికీ మారబడి మన ప్రభు అయిన. కాబట్టి ఆయన రాజుగా మనం కలిగి అయితే ఆయన అడుగుజాలను గైకోదు, సత్యానికి సాక్ష్యంగా ఉంటుంది. ప్రభు బిడ్డలు మన బ్రతుకులో ఆ సత్యం మిమ్మల్ని ఏం చేస్తుందంటే స్వతంత్రులుగా చేస్తుంది. ఆ సత్యం మిమ్మల్ని ఏం చేస్తుందంటే బైబిల్ ఒక దైవికమైన బ్రతుకుని ఇస్తుంది. దేవుడి మాటలు దీవించిన కాక. అందరూ లేచి వచ్చిన ప్రార్థన చేద్దాం. అందరూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభా ఈ ఉదయకాలం మాతో మాట్లాడేది నిజమే ప్రభా, నిజమే నాయన, నిజమే ప్రభా. ఒప్పుకుందాం, ఒక నిమిషం ఒప్పుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ ప్రభా. ఈ నిజంగా నీవు మాకు నా న్యాయాధిపతిగా ఉన్నావయ్యా. నోటి తెరిచిన ప్రార్థన చేయాలి. మాకు శాసనకర్తగా ఉన్నావయ్యా, మా రాజుగా ఉన్నావు నాయన. రక్షించడానికి నువ్వు సిద్ధమైన దేవుడు నాయన. మా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టిన ఆయన, మమ్మల్ని రక్షించడానికి సమస్తాన్ని కష్టపరుచుకున్న దేవుడు అయ్యా. యేసయ్యా, యేసయ్యా, మీ కొరకు మేము ఎలా ఈ లోకంలో ఉండాలో, నువ్వు ఏమై ఉన్నావో నాయన, ఈ లోకంలో నీ బ్రతుకుని ఎలా వెలబుచ్చావో నాయన,
దేనికి వేటికి ఎవరికి లొంగకుండా ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ అన్న ఆయన తండ్రి మీకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఈరోజు మాకు ఇచ్చిన మీరు మాకు ఇచ్చిన దోతల కాపుదలను బట్టి ఏ ప్రలోభానికి దేనికి వేటికి ఎక్కడ లొంగిపోకుండా చక్కగా నిలబడిన ఆయన నీ ఆత్మతో నింపబడి నేను బ్రతికి 4 రోజులు నీకు రాష్ట్రంలో బ్రతకడానికి నువ్వు సత్యానికి సాక్ష్యం కూడా సత్యానికి సాక్ష్యంగా ఉండడానికి సత్యం గురించి ప్రకటించడానికి సాక్ష్యం సువార్త అందించినట్టుగా బలపరచయ్యా. అయ్యా మీ రాజ్యమున ఆయన మీ రాజ్యమున యసమమే కాదన్నావు, మీకు ఒక రాజ్యం ఉన్నదని మమ్మల్ని చేరుస్తానని వాగ్దానం ఇచ్చావు. కాబట్టి ఆ రాజ్యంలో మాకు చోటిస్తానని అనేక నివాసాలు ఇస్తానని మాట్లాడావు. కాబట్టి మాకు నివాసం లేదు, మేము ఎలా బ్రతకాలో దిగులు పడుతున్నామేమో. లేదు లేదు ప్రభు, ఆల్రెడీ నీ కూడా ఆలోచించాడు ఆయన. అనేక నివాసాలు ఉన్నాయి, అనేక ఆలోచనల పట్ల కలిగి ఉన్నారు ఆయన. అది ఆత్మ సంబంధించిన ఆలోచన. కాబట్టి లోక సంబంధి మనలో లేకుండా ఆయన రాజ్యంలో లోక సంబంధం ఏది ఉండదని, ఆయన రాజ్యంలో కేవలము భోజనము పానమే కాదు కానీ వాటితో పాటుగా నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందము కూడా కలిగి ఉండాలని ప్రభు మాతో బలపరచుందిస్తుంది. ఇది ఈ లోకంలో నాయన ఆ దొంగ వలే నాయన మేము మీ రాజ్యం కొరకు అడగాలని మీరు రాజుగా మిమ్మల్ని అంగీకరిస్తే కనుక, మా హృదయాలకు మిమ్మల్ని రాజుగా చేసుకుంటే కనుక నిజంగా ఈ కృపలు ఎలా ఉంటాయో మాతో మాట్లాడారు. కేవలం మేమే కాదు, మేము వెళ్ళిపోవటమే కాదు నాయన, మా కుటుంబ బిడ్డల కోసం కూడా జబదయి కుమారుల తల్లి ఎలా అడిగిందో ఇగో నాయన ఏ సంబంధం ఎంతకాలం బ్రతికినా నాయన, మనుషులు మమ్మల్ని ఎంతమంది ఆశ్రయించుకున్నా, మా భక్తి జీవితాన్ని బట్టి ఎన్ని పేర్లు మాకు పెట్టినా కానీ మా తీర్మానం మారకూడదు నాయన, మా ఆశ తగ్గిపోకూడదు నాయన, మాకున్న దర్శనం కోల్పోకూడదయ్యా, మేము కలిగిన సమర్పణ వెనక్కి తీసుకోకూడదయ్యా. అందుకు సాగు ఆ జబదయి కుమార్తెలు అడిగింది ఈ లోకంలో నెరవేరలేదేమో కానీ ఆఖరి రోజులో నెరవేర్చి ప్రస్తుతం మేము అడిగి ప్రభు మాకు ఇవ్వకపోయినా ఒక నిరీక్షణ కలిగిపోతున్నాం. ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదన్నా. ఈ రాజు సదాకాలం బ్రతికిస్తాడు అన్నట్టుగా రాజా మీ గురి కలిగిన ఆయన నీ ఆజ్ఞల ప్రకారం జీవించి అందరికీ అనుగ్రహించండి. ఎంతమంది వాక్యాన్ని ఫలించి వచ్చే బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నెమ్మది సమాధానం దీవెన క్షేమము కలుగునుగాక. ఈ వారం జరిగే గృహపొడుకులు కానీ గొలుసు ప్రార్థనలు అన్నింటిలో బిడ్డలు అన్ని ఇష్యూలో చక్కగా మీ బిడ్డలుగా అన్నింటిలో చురుగ్గా ముందుకు వచ్చినగాక. ఈ సంఘంలో ఒక పూజ్యము రోషము భారము తీవ్రత మంట ప్రార్థనాత్మ పనిచేయను గాక. కుటుంబాలను అలజడి కలవరము కలిపి ఏసులో కొట్టివేయబడ్డగాక. ఆయన ఆంధ్ర క్షేమంగా వచ్చి బిడ్డలు బట్టి మీకు వందన, వస్తున్న వారిని బట్టి మీకు అన్న వారిని బట్టి మీకు వందన. వచ్చి వీళ్ళందరినీ దీవించండి నాయన. ఇదిగో నాయన శారీరక ప్రతి లోటుపాట్లను తొలగించండి నాయన, క్షమించండి నాయన. గర్భఫలం దయచేయండి, వాళ్ళు పరిశుద్ధి వాళ్ళు జరిగించండి. నేను ఆల్రెడీ ప్రెగ్నెన్స్ వారికి సుఖప్రసవాలు దయచేయండి నాయన. ప్రతి రోగమునకు మీ దగ్గర ఔషధం ఉంది కాబట్టి నాయన ఈ మాట మెడిసిన్ మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ మాటలు మాకన్నా ప్రతి ఒక్కరిపై కుమరించిన ఆయన ప్రతి వారు ఏ పని ఏ సమస్యలతో ఉన్నారా అందరూ విడుదల కూడా మీరు దీవించి ఆస్తి పరిచయం దీవి ఈరోజు ప్రార్థన బట్టి మోహన్ గారు కుటుంబాన్ని బట్టి పుష్ప గారిని బట్టి బిడ్డలను బట్టి మీకు మహిమ నాయన. కావాల్సిన పట్ల చూపిన కృపగా మీకు వందనాలు. పుష్ప గారిని అందరి బిడ్డలను దీవించి లక్షణాలను మేలు చేసి మహిమ పొందమని అయ్యా ప్రతి ఒక్కరిని దీవించమని సండే స్కూల్ పరిచయం జరగబోతున్న ప్రతిదీ మీకు అప్పగిస్తూ యేసయ్య శ్రేష్ఠ నామములో దీవించి పొంది నాము తండ్రి. నేను యేసు రక్తమే శిలువ రక్తమే ప్రభు యేసు రక్తం సంపూర్ణమించి అపవాదికి ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని శాశ్వతమైన ప్రేమ, కుమారుని యేసునాథుని కృప, ఆదరణ దేవు పరిశుద్ధాత్మ దివి సందే సమాధానం కూడిన మనకును సర్వలోక పరిశుద్ధులకును సదాకాలం తోడే నడిపించును గాక.